నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో బుధవారం రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రధాన పోషించి దేశ ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు। రానున్న రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని ఆ ఎల్లమ్మ తల్లిని వేడుకున్నామన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీపీ సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు। जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राहुल गारी नायकत्वम वडिल्लाली राहुल गांधी गारी नायकत्वम वडिल्लाली रेवंत रेड्डी गारी नायकत्वम वडिल्लाली हनुमंतराव गारी नायकत्वम वडिल्लाली रोहित राव गारी नायकत्वम वडिल्लाली जय कांग्रेस जय कांग्रेस మరి కాంగ్రెస్ కార్యకర్తలను మరి వివిధ గ్రామాల నుండి మరి రేణుక ఎల్లమ్మ దగ్గర మరి రాహుల్ గాంధీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి 55వ జన్మదిన పురస్కరించుకొని రాహుల్ గాంధీ గారికి ఇక్కడ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది। మరి యొక్క కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటేనే మరి దేశానికి చేసినటువంటి సేవ అనేకంగా ఉన్నది। మరి ఈరోజు చూసినట్లయితే ఇందిరాగాంధీ కానీ మరి రాజీవ్ గాంధీ గారు కానీ మరి ప్రాణాలు త్యాగం చేసి మరి దేశానికి అంకితమైనటువంటి చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది। ఇలా చూసినట్లయితే అనేక విధాలుగా మరి ఇలా గతంలో చూసినట్టయితే మరి ఈరోజు మరి బీజేపీ పార్టీ ఎన్నో ప్రకారాలు కల్పింది। ఇలా చూసినట్టయితే కనీసం మెజార్టీకి దగ్గర లేకుండా మరి కొన్ని సీట్ల ద్వారానే మరి ఇలా కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నది। కానీ వచ్చేసారి మాత్రం ఖచ్చితంగా మరి యొక్క రాహుల్ గాంధీ ఖచ్చితంగా మరి ప్రధానమంత్రి అవుతారని ఈ యొక్క జన్మదిన సమక్షంగా తెలుస్తున్నాము। అదేవిధంగా రాను రోజుల్లోనే మరి ఈ యొక్క అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకుంటున్నాము। మరి తొందరగానే మా రాహుల్ గాంధీ గారికి మరి పెళ్లి యొక్క శుభాకాంక్షలు మరి జరగాల్సిందిగా మరి తెలియజేస్తున్నాను। జై కాంగ్రెస్ జై కాంగ్రెస్। మాజీ అధ్యక్షులు రాయబరేలి ప్రస్తుత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ సంవత్సరము పూర్తి చేసుకొని 55వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలందరూ కలిసి ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। గతంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్వల్ప మెజారిటీతో అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పార్లమెంట్లో పోషించి ప్రతి సమస్యపై పోరాడాలని త్వరలో రాబోయే రోజుల్లో భారతదేశానికి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కావాలని రేణుక ఎల్లమ్మ గారిని మేము ప్రార్థన చేయడం జరిగింది। అదేవిధంగా దేశంలో ఎటువంటి పొరపాటు చేసే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నా ప్రధాన ప్రతిపక్షంగా శ్రీ రాహుల్ గాంధీ గారు పోరాడతారని ఆశిస్తున్నాము। జై కాంగ్రెస్ జై కాంగ్రెస్। నిజాంపేట మండలంలో ఉన్నటువంటి 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు మా నాయకుడైనటువంటి ఏఐసిసి మాజీ అధ్యక్షులు ప్రస్తుత పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నిజాంపేట మండల్ హెడ్ క్వార్టర్లో ఎల్లమ్మ గుడి వద్ద మా రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి ఆయన జోడో యాత్ర ద్వారా ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అతి తక్కువ మెజార్టీ కోల్పోయినందున ఆ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం। అలాగే ఆ కుటుంబం ఏదైతే ఉందో అటు ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ రాజీవ్ గాంధీ కానీ వాళ్ళ కుటుంబం మొత్తం దేశానికి చేసిన సేవలకు మేమంతా ఈ భారతదేశం తరఫున కానీ ఈ తెలంగాణ తరఫున కానీ మెదక్ జిల్లా నుంచి నిజాంపేట మండలం నుంచి మేమంతా కృతజ్ఞులై ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం।